నమస్తే, నేను మీ ఏపీరావు. మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్, మీకు నచ్చిన ఛానల్, మీ రైతు బిడ్డ ఛానల్. ప్రతి గురువారము క్రోసూరు గ్రామంలో పశువుల సంత జరుగుతుంటుంది. ఈరోజు వచ్చిన గేదెలు, వాటి రేట్లు ఎలా ఉన్నది ఈ వీడియోలో చూద్దాము. ఓకేనండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 50,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది రోజుకి 2.5 చొప్పున 5 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 70,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారండి. ఇది రోజుకి 4 చొప్పున 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో అయితే ఇది కొంచెం బలం అయితే తక్కువ మీద ఉంది. బాగా మేపుకునే వాళ్ళకైతే ఇంకా పాలు బాగా ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. సో ఎవరైతే ఇలాంటి బక్కగా ఉన్న వాటిని మనం కనుక తీసుకున్నట్లయితే మేపుకుంటే మంచిగా పాలు అయితే ఇస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 55,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది రోజుకి 3 చొప్పున 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. అయితే ఇది ఫైనల్ రేట్ కాదు అని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 70,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇది 4 చొప్పున 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. పాలైతే పిండుకొని కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ తొలసూరు పడ్డండి, దీని కాస్ట్ వచ్చేసి 80,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ కాదు అని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇదైతే తొలసూరుదండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 60,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే తక్కువ అయితే ఇవ్వలేమని కూడా వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది కూడా బలం తక్కువ మీద ఉంది. సో ఇదైతే మంచిగా మేపుకునే వాళ్ళకైతే పాలు అయితే బాగా ఇస్తుంది. ఇలాంటివి తీసుకొని మంచిగా మేపుకున్నా కూడా తర్వాత ఇతరులో కూడా మంచి రేట్ అనేది మీకు రావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 80,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది రోజుకి 4 చొప్పున 8 లీటర్ల పాలు అయితే పక్కాగా ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అయితే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 60,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది వచ్చేసి 3 చొప్పున 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 85,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది రోజుకి 5 చొప్పున 10 లీటర్ల పాలు ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. అయితే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 40,000 రూపాయల రేట్ ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది వచ్చేసి రోజుకి 3 చొప్పున 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అయితే ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 55,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది రోజుకి 3 చొప్పున 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇంకా ముందుకెళ్తే ఇంకా గేదెలు ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఈ చిన్న గేదెలండి, తక్కువ రేట్లో దొరికే గేదెలు. ఇక్కడ 30,000 రూపాయలకు కూడా గేదెలు ఉన్నాయి. అది కూడా మీకు ముందు వస్తాయి, చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 85,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి. ఇది 5 చొప్పున 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది కొంచెం ఈయన 4 నెలలు 5 నెలలు అట్లా అయిందని చెప్పి చెప్తున్నారండి. మీకు దాన్ని బట్టి నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఇక్కడ సంత కాబట్టి రేట్లు అనేవి చెప్తూ ఉంటారండి. మీరు వాటిని చూసుకొని వాటి బట్టి మీరు రేట్ అనేది అడగాల్సి ఉంటుంది. అయితే పాలు అనేది ఒక్కసారి పిండుకోవడానికి అయితే అవకాశం ఉంది. మన రేటు కుదిరిన తర్వాత పాలు అయితే పిండుకోవచ్చు. అంటే 4 రొమ్ముల దారులు ఎలా వస్తున్నాయో చూడటానికి వరకే ఇది పనిచేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 45,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది 2.5 చొప్పున 5 లీటర్ల పాలు అయితే రోజుకు ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె, దీని కాస్ట్ వచ్చేసి 30,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇది ఫైనల్ రేట్ అని చెప్పి చెప్తారు. 30 కంటే తక్కువ ఇవ్వలేము. 35 చెప్పి 30కి అయితే ఇస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న గేదెలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 35,000 అయితే రేట్లో చెప్తూ ఉన్నారు. 30,000కు ఫైనల్గా వీటిని ఇస్తారని చెప్పడం జరిగింది. అంతకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ సూడి గేదెలండి, వీటి చూసుకోవచ్చు. ఇవి అంటే తక్కువ పాలు ఇస్తాయి. అంటే ఎవరైతే మనం ఒక చిన్న కుటుంబంలో వాళ్ళకి రోజుకు ఒక 2 లీటర్లు ఉంటే పొద్దున్న 2 సాయంత్రం 2 4 లీటర్ల లేదా 3 లీటర్ల
ఇవ్వటం వరకు అయితే ఇవి చిన్నగా ఎక్కువ పెద్ద పెద్ద గేదెలు మేపలేము, మేము ఇంట్లో వాడుకోవడానికి అలాగే మా చుట్టుపక్కల ఉన్న ఒక ఇద్దరు పోయడానికి అయితే ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు అయితే ఈ గేదెలు అయితే మీకు చాలా ఉపయోగపడతాయండి. కాకపోతే వీటి వెన్న శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె వీటి కాస్ట్ వచ్చేసి 60,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది తొలిసూరిది అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇంకా ముందుకెళ్దాం, అక్కడ మంచి మంచి గేదెలు ఉన్నాయి, మీకు ఇంకా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 75,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి రోజుకి 8 లీటర్లు 4 చొప్పున 8 లీటర్ల పాలు అయితే పక్కగా ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 80,000 రూపాయల రేట్ ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది కూడా ఫైనల్ రేటు కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే కుదిరితే మాట్లాడవచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 65,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది 4 చొప్పున 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అది రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని కాస్ట్ వచ్చేసి 45,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇది ప్యూర్ నాటుకు సంబంధించిన గేదెలండి. ఇవైతే వెన్న శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 80,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది రోజుకు 5 చొప్పున 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది రేట్ అనేది ఫైనల్ రేటు, అంతకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే చెప్పడం అయితే 1,00,000 రూపాయలు చెప్తున్నారు, 80,000 అయితే ఫైనల్గా ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదెలు దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 65,000 చొప్పున రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. అయితే ఈ ఫైనల్ రేట్లు అని చెప్పారండి, ఎందుకంటే తక్కువ అయితే ఇవ్వలేము, ఒక్కొక్కటి 65,000 అయితే ఇస్తాము, రెండుగా తీసుకున్నట్లయితే 60,000 రేట్లో ఇస్తామని చెప్పి వీరైతే చెప్తూ ఉన్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 78,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇది రోజుకి 9 లీటర్లు 4 చొప్పున 9 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదెలు దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 85,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. అంటే రెండు కలిపి 1,70,000 రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. రెండుగా తీసుకున్నట్లయితే రేట్ అయితే తగ్గించిస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. లేదు ఒకటొకటి తీసుకున్నట్లయితే దాన్ని బట్టి రేట్ అనేది అడగాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. పాలకైతే చాలా బాగుంటాయి, తోలు పరసన అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 65,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. రోజుకి 4 చొప్పున 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 55,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది రోజుకు వచ్చేసి 3 చొప్పున 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఇది తొలిసూరు పడ్డండి. దీని కాస్ట్ వచ్చేసి 90,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి, ఎందుకంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది వచ్చేసి తొలిసూరు పడ్డండి. మంచి బారుగా ఉంది, అంటే తర్వాత ఈతలో బాగా ఎడబడిద్ది కాబట్టి మంచి రేట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. కాకపోతే ఈ రేట్ అనేది చెప్తూ ఉన్నారు, సో ఇంకా వేరేది అడుగుతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని కాస్ట్ వచ్చేసి 1,20,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. రేట్లు అనేవి సంతకప్పుడు చెప్తూ ఉంటారండి, ఫైనల్ రేట్లు ఏమి ఉండవు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 80,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఈ రోజుకు 5 చొప్పున 10 లీటర్ల పాలైతే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన దూడ అయితే మాత్రం మీకు పక్కన చూపిస్తున్నారు కదా, అది నాటు దూడ అయితే పుట్టడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఇది తొలిసూరు పడ్డండి. సో దీని కాస్ట్ వచ్చేసి 80,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది తొలిసూరుది, రెండో ఈతలో ఇంకా మంచిగా ఎడపడుతుంది అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే ఏంటంటే మంచిగా ఫస్ట్ ఈతలో తాగిన తర్వాత రెండో ఈతలో మంచి రేటుకి అయితే అమ్ముకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 65,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది రోజుకి 4 చొప్పున 8 లీటర్ల పాలైతే
పక్కాగా ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. అయితే రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదండి ఈరోజు క్రోసూరు సంతలో చిన్న గేదెలు వాటికి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.